కొండ సురేఖ ఇచ్చినటువంటి వివరణ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన లేఖలో పేర్కొన్న అంశాలు ఏవైతే ఉన్నాయో అంశాలకు సంబంధించి మాత్రం కొండ సురేఖకు ఇచ్చిన వివరణకు సంబంధించి మాత్రం కొంత కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కొండా సురేఖ కుమార్తె అయినటువంటి కొండా సుస్మిత తను అక్కడ మాట్లాడుతున్నప్పుడు సైతం కూడా కొండా సురేఖ కుమార్తెకు కూడా అక్కడ అటెండ్ అయింది. వెనకాల తను మాట్లాడేటప్పుడు వెనకాల సైతం కూడా కాంగ్రెస్ పార్టీ బ్యానర్ ఉంది. ఏకంగా మంత్రి కుమార్తె కాబట్టి తను కుమార్తె వ్యాఖ్యలకు కూడా సంబంధం లేదంటూ కూడా లేఖలో కూడా వివరణ పేర్కొంటూనే మరొక పక్క తనపై ఇచ్చిన తనతో ఉన్నటువంటి బంధుత్వానికి సంబంధించి కూడా ముడిపెడుతూ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అని చెప్పి ఆ లేఖలో పేర్కొనడం మరొక పక్క తనకు సంబంధించి తన బంధుత్వంతో కూడా పూర్తి స్థాయిలో ఇటువంటి ఆమె చేసిన దానికి తనకు నోటీసులు ఇవ్వడం కూడా కరెక్ట్ కాదేమో కాబట్టి తనకి ఇచ్చినటువంటి నోటీసులు వెనక్కి తీసుకోవాలని కొండా సురేఖ ఇచ్చినటువంటి వివరణ పైన కూడా రెండు రకాలుగా చర్చ అనేది మొదలైంది. ఒకటి ఏమో కొండా సురేఖకు సంబంధించినటువంటి అంశంలో రాజకీయ వారసురాలుగా కూడా గతంలోనే కొండా ఫ్యామిలీ కూడా ఆమెను ఎంకరేజ్ చేస్తూ వస్తుంది. కొండా సుస్మితను కూడా రాజకీయాల్లోకి తను తీసుకొచ్చేందుకు కూడా సిద్ధంగా ఉంది. మొన్న జరిగినటువంటి పరకాల సభకు సైతం కూడా రేవూరి ప్రకాష్ రెడ్డికి అక్కడ రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని కొండా సురేఖ మంత్రి హోదాలో ఉండి రేవంత్ క్యాబినెట్లో మంత్రిగా ఉండి కూడా అక్కడ అటెండ్ కాకపోవడం అనేది కూడా రాజకీయంగా పెద్ద దుమారమే లేపిందని చెప్పాలి. ఇదే కాకుండా ప్రస్తుతం ఇచ్చినటువంటి వివరణతో మరి పార్టీ ఎందుకంటే కొండా సురేఖ ఇచ్చినటువంటి వివరణలో చాలా క్లియర్గా ఉంది కాబట్టి ఒకవైపు కొండా ఫ్యామిలీకి సంబంధం తనకు సంబంధించి తన వ్యక్తిగతం అన్నప్పటికీ కూడా తను ఇచ్చినటువంటి రిప్లై ఏదైతే ఉందో సచిన్ వ్యక్తిగతం అయినప్పటికీ కూడా తన ఫ్యామిలీతో సంబంధాలు ఉంటాయి కాబట్టి సుస్మితకు పార్టీలో సభ్యత్వం లేదు కాబట్టి ముందు నుంచి కూడా కుమార్తె తప్పు చేసినా సరే అటు కొండా సురేఖ పైన వెళ్తుంది. కొండా తన మంత్రివర్గంలో ఉన్న రేవంత్ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రి కుమార్తె ఈ విధంగా మాట్లాడుతుంది కాబట్టి రేవంత్ మీద ఎవరికి నమ్మం లేదు, సీఎంగా తనను ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు అంటూ కూడా ప్రతిపక్ష పార్టీలో ఒకవైపు బీఆర్ఎస్ మరొక వైపు బీజేపీ సైతం కూడా ముఖ్యమంత్రి పైన కాంగ్రెస్ పార్టీ పైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నాయి, పార్టీని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి తరుణంలో పార్టీ సీరియస్గా తీసుకొని కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. కుమార్తె చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశంలో వివరణ 3 రోజులు ఇవ్వాలన్నా నిన్న రాత్రే నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు కొండా సురేఖ రిప్లై ఇచ్చింది. రిప్లైలో మాత్రం చాలా క్లియర్ కట్గా ఆమె వ్యక్తిగతం అని చెప్పినప్పటికీ పార్టీ మరి దీని మీద ఏ విధంగా ముందుకెళ్తుంది. ఎందుకంటే సుస్మిత మాట్లాడినటువంటి మాటలు కేవలం కాంగ్రెస్ పార్టీ మీదే కాదు, కాంగ్రెస్ పార్టీని రెండుగా విడగొట్టింది. అటు పచ్చ కాంగ్రెస్ అచ్చ కాంగ్రెస్ అంటూ విడగొట్టి మాట్లాడింది. టికెట్లు ప్రకటించనీకే ఎమ్మెల్యే అభ్యర్థులు నిలబెట్టనీకే ముఖ్యమంత్రి ఎవరని చెప్పి మాట్లాడినటువంటి మాటలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. రేవంత్ రెడ్డి కుటుంబం దోచుకుంటూ అంటే అవినీతి చేస్తుందనే విధంగా ఆయనకు అప్పనంగా వాళ్ళ కుటుంబానికి కూడా భూమి ఇచ్చారు అంటూ కూడా కొండా సుస్మిత కూడా ఉంది. అంతేకాకుండా ఛాలెంజ్ కూడా చేశారు కొండా సుస్మిత వైపు రేవంత్ రెడ్డి ఇదే విధంగా తనను రెచ్చగొడితే ఖచ్చితంగా కూడా ఎట్లా వేరే వాళ్ళు ఇక్కడికి వచ్చి పోటీ చేస్తారో, తను ఇక్కడ నేనే ఎమ్మెల్యేను, ఇక్కడ ఎవరు కూడా అభ్యర్థి గారు, అవసరమైతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తా, గతంలో రేవంత్ రెడ్డి తమ ఇంటికి రాలేదా, తమకు పీసీసీగా మద్దతు ఇవ్వమని చెప్పి అడగలేదా, ముఖ్యమంత్రి అయ్యాక కళ్ళు నెత్తికెక్కే అన్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్లో గాంధీ భవన్ వర్గాల్లో పెద్ద ఎత్తున కూడా ఒక్కసారి దుమారం రేపారు. ఈ దుమారం అనేది ఎక్కడ వచ్చిందంటే చిలికి గాలివాన అయినట్టు కూడా కొండా సురేఖ కుమార్తె చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీ మొత్తానికి కూడా నిప్పు పెట్టడం కాకుండా కాంగ్రెస్ పార్టీ తను ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ తిరిగి కౌంటర్ ఇస్తే మొత్తం బండారం బయట పెడతా, మొత్తం అవినీతి బయట పెడతా అని కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపేదానికి తిరిగి ధీటుగా మహిళా నాయకురాలు సైతం కూడా అటు కొండా సుస్మితపై కూడా తిరగబడ్డారు. కొండా సుస్మితను వాళ్ళు కూడా చాలా క్లియర్గా, ఎందుకంటే కొంతమంది ఏమో కొండా సురేఖ మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి తను కంటిన్యూ అయినా వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో చాలా అనుబంధం ఉంది కాబట్టి మాట్లాడేందుకు కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ముందుకొచ్చి మాట్లాడినప్పటికీ కూడా కొండా సురేఖను ఎవరు కూడా పల్లెత్తి మాట్లాడలేదు. తన కూతురికి సంబంధించిన వ్యవహారంలో ఖచ్చితంగా కూడా ఆమెను అదుపులో పెట్టుకోకపోతే కొండా సురేఖ యొక్క రాజకీయ భవిష్యత్తు కానీ వాళ్ళ కూతురు ఇంకా చిన్నపిల్ల కాబట్టి ఆమెకు ఉన్నటువంటి రాజకీయ భవిష్యత్తు కూడా నాశనం అవుతుందంటే కూడా పార్టీ నేతలు కొంత ఆమెకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో కొండా సురేఖ మీద ఒక్క మాట కూడా కొండా సుస్మితకి ఇచ్చారు కౌంటర్ తప్ప కొండా సురేఖ లేదు. కొండా సురేఖ సైతం కూడా అంతే జాగ్రత్తగా నోటీసులు అందుకొని ఆ నోటీసులకు వివరణ కూడా జాగ్రత్తగా ఇచ్చారు. తన కూతురుకు తనకు సంబంధం లేదని చెప్పుకున్నప్పటికీ కుటుంబ సభ్యురాలు, ఎందుకంటే మంత్రికి ఉన్నటువంటి అన్ని రకాలుగా తన తల్లి మంత్రివర్గంలో ఉంది, మంత్రివర్గానికి సంబంధించినటువంటి అన్ని హోదాలు కుటుంబ సభ్యులంతా కూడా వాటిని కూడా పంచుకుంటున్నారు. అది సెక్యూరిటీ పరంగా అయినా సరే అటు మంత్రికి లభిస్తున్నటువంటి గౌరవ మర్యాదలు వీటన్నిటిని కూడా కుటుంబ సభ్యులు కూడా తీసుకుంటారు కాబట్టి దాని మీద అసలు మంత్రి కూతురు అయ్యింది, అది కూడా అధికారంలో పార్టీ ఉండి అధికార ముఖ్యమంత్రి తమకు సంబంధించి లేఖలో కూడా కూతురు తన వ్యక్తిగత వ్యాఖ్యలు అంటే కొంత రాజకీయంగా కూడా ఇబ్బందులు కూడా తప్పవంటూ కూడా గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరి కొండా సుస్మిత వ్యాఖ్యల మీద కొండా సురేఖకు సంబంధం లేదని రిప్లై ఇచ్చిన దాంట్లో మరి క్రమశిక్షణ కమిటీ సాటిస్ఫై అవుతుందా, ఇంకా కొండా సురేఖ నుంచి కూడా
మాన్యువల్గా కూడా తనను పిలిపించి కూడా మరి మాట్లాడేటువంటి ఛాన్స్ ఉంటుందా అన్న చర్చ కూడా ముందుకెళ్తుంది కాబట్టి అటు క్యాబినెట్లో ఉంది. కొండా సురేఖ గతంలో కూడా నాగార్జున ఇష్యూ కానివ్వండి, గతంలో కొండా సుస్మిత ఒకసారి ముఖ్యమంత్రి మీద, ముఖ్యమంత్రి అనుచరుల మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఎప్పుడు కూడా కొండా సురేఖ అక్కడ జిల్లాలో ఉన్నటువంటి నాయకులతో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో కానివ్వండి సఖ్యత లేదు. అందరితో కూడా కొంత గొడవలు, ఇదంతా కూడా పార్టీకి తలనొప్పి ఇప్పటికే ఎక్కువైందని చెప్పి మరి పార్టీ భావించి ఒక మంత్రికే, క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రికే కూడా నోటీసులు ఇవ్వడం అనేది కూడా నిన్న పార్టీలో చాలా పెద్ద సాహసమే చేయడమే కాకుండా సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖకు సైతం కూడా నోటీసులు ఇవ్వడము, ప్రాధాన్యత సంతరించుకోవడం కాకుండా వాటికి రిప్లై ఇస్తూ తనకు మరి సంబంధం లేదంటుంది. కాబట్టి సచిన్ మరి ఇందాక అన్నట్టు మరి ఆమెను మాన్యువల్గా కూడా వివరణ అడుగుతారా, లేకపోతే ఈ నోటీసులతో సాటిస్ఫై అయ్యి మరి ఒకవేళ కొండా సురేఖకు సంబంధం లేదంటే కొండా సుస్మితకు పార్టీలో సభ్యత్వం లేదు కాబట్టి ఆ సభ్యత్వానికి సంబంధించి మాత్రం ఎట్లా ముందుకెళ్తారు, ఆమె మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు, భవిష్యత్తులో మరి ఆమెను ఏమన్నా పార్టీలోకి రాకుండా సస్పెన్షన్ అంటే పార్టీలోకి రాకుండా ఏమన్నా నో ఎంట్రీ అనేది పెడతారా అన్న చర్చ కూడా మొదలైంది. కాబట్టి ఏదేమైనప్పటికీ ఇష్యూ జరిగినప్పటి నుంచి కూడా ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీఎంను, మంత్రులను, పార్టీని అంతా కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నాయి. కాబట్టి మరి కొండా సురేఖ వివరణకు సంబంధించి మరి ఫ్యూచర్లో ఆమె రాజకీయ భవిష్యత్తు మీద కూడా కొండా సురేఖ కానివ్వండి, కొండా సుస్మిత, వీరి కుటుంబం మీద కూడా కొంత రాజకీయ భవిష్యత్తు మీద కూడా ఖచ్చితంగా కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని మరి గాంధీ భవన్ వర్గాలు అయితే అంటున్నాయి. మరి రిప్లేకు మరి క్రమశిక్షణ కమిటీ ఏ విధంగా తీసుకుంటుంది అనేది కూడా వేచి చూడాలి సచిన్. ఎందుకంటే మంత్రి వర్గంలో ఉంది, మంత్రిగా ఉన్నారు కొండా సురేఖ కాబట్టి ఆమెతో ఇప్పటికే ఫోన్లో కానివ్వండి, ఆయనకు ఇప్పటికే అటు పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు సైతం కూడా కొండా ఫ్యామిలీని సంప్రదించారన్న టాక్ అనేది కూడా గాంధీ భవన్ వర్గాల్లో కూడా నడుస్తుంది. ఎందుకంటే నిన్న కొండా సుస్మిత పెద్ద ఎత్తున కూడా తనకు కౌంటర్ ఇస్తే తిరిగి ముఖ్యమంత్రి చిట్టా విప్పుతాను, మొత్తం అవినీతి అంతా బయట పెడతానని చెప్పి ఛాలెంజ్ చేసింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నిన్న ఆమె ఎప్పుడైతే ఈ ఛాలెంజ్ చేసింది అప్పటి నుంచి కూడా వెనకాడలేదు. వెంటనే కాంగ్రెస్ అక్కడ ఉన్నటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డి సైతం కూడా ఆమె కౌంటర్ ఇచ్చాడు, జిల్లా అధ్యక్షులు కౌంటర్ ఇచ్చారు, ఇక్కడ మహిళా కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు, చాలామంది ఖండించడం కాకుండా సుస్మితకు కౌంటర్ ఇచ్చారు. అయినప్పటికీ నిన్న నుంచి మీడియాతో మాట్లాడిన అనంతరం కూడా సుస్మిత ఎక్కడ కూడా మళ్ళీ బయటికి రాలేదు. కాబట్టి ఖచ్చితంగా కొండా సురేఖ యొక్క కుటుంబంతో ఇప్పటికటు కాంగ్రెస్ పార్టీ నేతలు, సీనియర్లు కూడా మాట్లాడి ఉంటారు. దానికి తగినట్టుగా కూడా ఒకవైపు కొండా సుస్మిత వ్యాఖ్యలు తన పదవికి, ఎందుకంటే ఖచ్చితంగా కూడా అటు మంత్రివర్గంలో ఉన్నటువంటి కొండా సురేఖ మీద ఇంపాక్ట్ చేసే విధంగా పదాలు ఉన్నాయి, సభా నాయకుడి మీద, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద మాట్లాడారు. కాబట్టి పార్టీకి ప్రతిష్ట దిగజారుతుంది, పార్టీకి నష్టం చేకూరుతుంది. కాబట్టి వీటన్నిటికీ కూడా ఆలోచించి కొండా సురేఖ తన కుమార్తెతో కూడా సంబంధం లేదంటూ కూడా వివరణ అయితే ఇచ్చారు. తన వివరణ కూడా పరిగణలోకి తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కమిటీ అంటే తనకు అపారమైనటువంటి గౌరవం ఉంది. కాబట్టి తనకు, తన కుటుంబానికి ఉన్నటువంటి, తనకు తన కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధం అంటగట్టడం అనేది కూడా సరికాదంటున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కూడా ఫ్యూచర్ గతంలో కూడా చూసాం. అటు జిల్లాలో చెలరేగినటువంటి వివాదాలతో కూడా అటు కడియం శ్రీహరి వెళ్ళి ఎండోమెంటు డిపార్ట్మెంట్తో సైతం కూడా రివ్యూ చేయడం పట్ల నేరుగా కొండా సురేఖ పీసీసీ వద్దకు వెళ్ళింది, ముఖ్యమంత్రి వద్దకు వెళ్ళింది, ఏఐసీసీకి లేఖలు రాసింది, వారందరినీ కలిసి మాట్లాడింది. కాబట్టి ఇప్పుడు కూడా నెలకొన్నటువంటి వివాదం ఏదైతే ఉందో కొండా సుస్మిత వివాదానికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు పిలిపిస్తారా అన్న చర్చ కూడా గాంధీ భవన్లో మొదలైంది. ఆమెను పిలిపించి మాట్లాడి కొండా సుస్మితను కూడా అదుపులో పెట్టుకోవాలి, లేకపోతే వేటు తప్పదు అనే విధంగా కూడా కొంత వార్నింగ్, సీరియస్గా కొంత కాదు అసలు గట్టిగా వార్నింగ్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా కాంగ్రెస్లో పెద్ద ఎత్తున ప్రచారం కూడా నడుస్తుంది.